నేను ఎవరు అని చూస్తున్నారా? నేను మీ వైష్ణవిని. మాది మాదాపూర్ గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబం. మా కుటుంబంలో పుట్టిన ఒకే ఒక్క ఆడబిడ్డను నేను. నేను కొరుట్లకి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అతనివల్ల గర్భవతిని కూడా అయ్యాను. అంతా బాగుందని సంతోషపడేలోపే అతనే నా పాలిట కాలయముడు అవుతాడని అనుకోలేదు. నేను చనిపోయినందుకు నాకు బాధగా లేదు. కాని ఏ పాపం తెలియని, కనీసం ఈ ప్రపంచం ఎలా ఉంటుందో కూడా చూడని పసిపాపని చంపినందుకు చాలా బాధగా ఉంది. అన్నయ్యలు, నాలాంటి మీ చెల్లికి ఇలా జరిగితే మీరు ఏం చేసేవాళ్ళు? నేను మీ చెల్లెలిలాంటి దానినే అనుకుని, నాకు జరిగిన అన్యాయానికి బదులుగా నన్ను ఇలా చంపినవాళ్లని కఠినంగా శిక్షించి మా ఆత్మకి శాంతి కలిగేలా చేయండి. దయచేసి ఎవరు కూడా నాలాగా ప్రేమించి మోసపోయి తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చకండి.